హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, కొబ్బరి చెక్క ఉంటే చాలు. ఆ కొబ్బరి చెక్కతో ఇలా టేస్టీ బోండాలు అయితే పిల్లలకి చేసి పెట్టవచ్చు. అది హెల్దీగా, ఎందుకంటే మనం దీనిలో మైదా పిండి కానీ వరిపిండి కానీ ఏమీ వాడలేదు. ఇది కేవలం గోధుమ పిండితోనే చేసామన్నమాట. ఇది తినడానికైతే సూపర్ టేస్ట్గా ఉంటుంది. అది ఆయిల్లో కాకుండా షాలో ఫ్రై చేసాం కాబట్టి హెల్దీగా కూడా చాలా బాగుంటుంది. ఇంకని ఓకే, ఇది ముందైతే ఇగోండి కొబ్బరి ముక్క ఇలాగా మొత్తం చూడండి పల్చగా రేపర్స్లా కట్ చేసుకున్నాం. యాక్చువల్గా అమ్మ ఏమిటి అంటే చిన్నప్పుడు ఇలా పల్చగా రేపర్స్లా చేసి పెసరపప్పు బియ్యం కలిపి నానబెట్టి దాంతో చేసేదన్నమాట ఇది. అయితే మా మామయ్య గారు రైస్ కంటెంట్ ఎక్కువ తినకూడదు, షుగర్ పేషెంట్ కాబట్టి రైస్ కంటెంట్ ఎక్కువ తినకూడదని ఆయన కోసం స్పెషల్గా అది ఇంత కొబ్బరి ముక్కలు అయితే నవలలేరని స్పెషల్గా నేనైతే ఇలా చేసేదాన్ని. అది మీకైతే అందుకనే చూపిద్దాం అనుకున్నాను. ఇది ఏంటంటే స్నాక్లో కానీ ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుంది, మార్నింగు బ్రేక్ఫాస్ట్గా తిన్నా కూడా పిల్లలకైతే టమ్మీ ఫుల్ అయిపోతుంది, అంత టేస్ట్గా ఉంటుంది. అలానే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా మనం బాగా మిక్సీ చేసేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా కొబ్బరి మొత్తం ఇలాగా మిక్సీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో అయితే ఇవ్వండి ఇన్ని పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. అయితే ఇది చూడండి బాగా పండిన మిరపకాయలు అనమాట. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి పండిన మిర్చి అనేది వేసాను నేను. అయితే ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ చేసేద్దాం. మనం మిక్సీ చేసేసాక అప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇగోండి ఇలా కొబ్బరి మొత్తాన్ని పచ్చిమిర్చి వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇందులో వేసేసి ఒక బౌల్ తెచ్చుకొని అందులో వేసేసాను. ఎలాగ మనం పిండి కలుపుకోవడానికి కాస్త వాటర్ వేయాలి కాబట్టి ఆ మిక్సీ గిన్నె కూడా కడిగేసి వేసేసాను. దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, 1/2 టీ స్పూన్ అంతా వాము వేసుకుని ఇప్పుడు ఇందులోన కాస్తంత గోధుమ పిండి, ఇదిగోండి ఇంత ఒక కప్పు అంతా గోధుమ పిండి అయితే వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అయితే ఏమిటి అంటే మనకి ఇది చపాతీ పిండిలా కాకుండా బోండా పిండిలా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా కలిపాం కదా. ఇది ఇంకాస్త బాగా పొంగడానికి కాస్తంత పెరుగు, అది ఏంటంటే కాస్త పల్చగా వేసాను, ఇంకాస్త వేయాలి పెరుగు. ఆ మిగిలిన మజ్జిగ కూడా వేసేసాం కదా. కాస్తంత ఈ బేకింగ్ సోడా అనమాట వేసి ఒక్కసారి బాగా కలుపుకొని చూడండి. కలపడం కూడా మనం బోండా పిండిలాగే కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి ఈ గుంత పెనం ఉంటుంది కదా, అందులో వేసేద్దాం. ఇగోండి ఇలా గుంతల కలర్ అయితే పెట్టుకున్నాను. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే ఆయిల్ కాస్త వేసుకుందాం అన్ని గుంతల్లోనని. ఇగోండి అన్ని గుంతల్లోనూ ఇలాగా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా ఒక్కొక్క దానిలో వేసేస్తారు. అయితే ఇవి వేసేటప్పుడు ఓ సైడ్ నుంచి వేసుకొని రండి, మధ్యలో ముందు వేసేసారంటే మధ్యలో వేరం ఫ్రై అయిపోయి మిగతావన్నీ ఉండిపోతాయి కదా, అందుకని ఆ చుట్టూ వేసుకొని అప్పుడు మధ్యలో వేద్దాం. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఇంకా ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా పెట్టినా పిల్లలైతే వద్దనకుండా తింటారు. ఇప్పుడు ఇది కాస్త మూత పెట్టుకుందాం. ఓ పక్క ఫ్రై అయ్యాక ఇంకో పక్కకు తిప్పుకుందాం. ఓ పక్క పూర్తిగా ఫ్రై అయిపోయి ఉంటుంది, మూత తీసి చూద్దాం. ఎంత బాగా పొంగింది కదా. మనం ఎంత చిన్న వేసినా ఎంత కొట్టి పొంగే చూస్తున్నారా. జాగ్రత్తగా అటు నుంచి ఇటు టర్న్ చేసుకుందాం. ఇలా అన్నీ పూర్తిగా అటు నుంచి ఇటు టర్న్ చేసేసుకున్నాము అంటే చూడండి ఎంత బాగా ఊడొచ్చేస్తుంది కదా.
అన్నీ ఇలా టర్న్ చేసేసుకున్నాక ఇంకో పక్క కూడా కాస్త ఫ్రై అయ్యి ఉంటుంది. అయితే ఏంటి అంటే మీరు ఇందులో మనం ఆనియన్స్ కానీ లేకపోతే ఇంకేం వేయలేదు. ఎందుకు అంటే కొబ్బరి టేస్ట్ మాత్రమే దీనికి మనకి తగలాలని చెప్పేసి. అయితే ఇగోండి ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా ఇవైతే ముందు తీసేద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదు నైట్ డిన్నర్లోకి కానీ లేదు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా మనం పిల్లలకి పెట్టినా కూడా వద్దనకుండా తింటారు మాత్రం. టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది. మొత్తం అన్నీ తీసేద్దాం ఇలా. ఇదిగోండి ఇలా అన్నీ తీసేసాం కదా, ఇంకా మళ్ళీ ఇందులో ఆయిల్ వేసుకొని మళ్ళీ మరొకసారి అయితే వేసేసుకుందాం. మనం ఇందులో పెరుగు వేసాం కదా, అలాగే కాస్త బేకింగ్ సోడా కూడా వేసుకున్నాం కాబట్టి ఎంత బాగా పొంగింది చూస్తున్నారు కదా. మనం సగానికి వేసినా కూడా ఇంకా పొంగేస్తుంది అది ఎంత బాగాని. అయితే ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పిల్లలు మాత్రం కాదనకుండా వద్దు నాకు తినను అనకుండా తింటారు, అంత బాగుంటుంది. మళ్ళీ దీనిపైన అయితే మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో, చూస్తేనే ఇంత బాగా కనబడుతుంది, తినడానికి ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.